జరుగు నీలి కిరణానికి నువ్వు సీదరు నేర్చుకుంటాడు. రెస్టారెంట్ ఉంది, బిర్యానీ పెడుతున్నాను. వాటి ముంగడు కూడా కనబడుతుంది. వాళ్ళని ఇది తిరిగి ఉందాం మనమే. ఆ మాకు గడిపోతే మాకు రామగిరి మండలం నాగపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అరాచకాలు మరి యూపీని తలదన్నేలాగా యూపీలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేమేం తక్కువ కాదని మంత్రి ఎమ్మెల్యే గారి జన్మదినానికి గిఫ్ట్గా బీదస్తుల ఇళ్లను కూల్చివేయడము నిజంగా మంత్రి నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలి. మంత్రి నియోజకవర్గంలో చుట్టాలు బంధువులు ఉన్న వాళ్ళకు ఓట్లు వేయకపోవడం వలన ఇదే ఎమ్మెల్యే ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు దేశద్రోహం కేసులు తెలంగాణ కావాలని ఉద్యమం చేస్తే జైళ్ల పాలు చేసుడు, అరాచకాలు చేసుడు, తమ్ముదో దిక్కు అన్నో దిక్కు. ఇవాళ మళ్ళీ ఇదే ఎమ్మెల్యేకు ఓట్లు వేసిన పుణ్యాన 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తమ్ముడు ఇటువంటి భయభ్రాంతులకు గురి చేస్తే కలెక్షన్స్ ఎక్కువ అవుతాయి. తమ్మునికి ఎక్కువ కలెక్షన్స్ కావాలంటే అన్న ఆలోచనలలో ఇవాళ 3 ఓట్లున్న కుటుంబానికి 300 ఉన్న కులానికి ఓట్లు వేయడం వలన ఇంత పెద్ద బీసీ సమాజం ఇవాళ అడక్క తినే పరిస్థితులకు వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్లకు ఏ మనిషితోటి బంధుత్వం లేకపోవడం వలన, ఈ మట్టితో సంబంధం లేకపోవడం వలన ఒక మామూలు మధ్యతరగతి వాళ్ళను ఇంత పెద్ద సమాజం బీసీ సమాజాన్ని రోడ్డు పాలు చేయడానికి కారణాలు చెప్పని మంత్రి ఎమ్మెల్యేను అడుగుతా ఉన్నాను. యూపీలో ఒకవేళ బుల్డోజర్ల దాడి జరుగుతున్నాయి, ఎక్స్టార్షన్ కేసులు ఉన్న వాళ్ళపైన, మర్డర్లు కేసులు ఉన్న వాళ్ళపైన, దేశద్రోహం కేసులు ఉన్న వాళ్ళపైన, రౌడీ షీట్లు ఉన్న వాళ్ళపైన జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏ కేసులు లేవు. పాపం దొమ్మటి కిరణ్ గారి పైన, పొన్నం తిరుపతి గారి పైన, పూదరి సత్యనారాయణ పైన ఎలాంటి కేసులు లేవు. అయినా కూడా మరి పోలీసులు దగ్గరుండి, పోలీసులు కొత్త సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రంలో మంత్రి నియోజకవర్గంలో చూపిస్తూ ఉన్నారు. పోలీసులు అనుకుంటా ఉన్నారు మేము బాగా మా నాయకునికి ఏది అడుగులోకి మడులొత్తుతున్నామని. ఏదైనా చిన్న ఆధారంతో ఒకవేళ మీరు దొరికిన రోజు మీ నాయకుని కన్నా ముందు జైలుకు మీరే వెళ్తారని పోలీసులను హెచ్చరిస్తా ఉన్నాను. ఇక్కడ పుట్టమదో ఈ బీఆర్ఎస్ పార్టీ భయపడదని పోలీసులు గమనించాలి. రాత్రి 3 గంటలకు పోలీసులు వచ్చి ఈ ధ్వంసాన్ని చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఇటువంటి అరాచకాలు ఇవేం కొత్త కాదు మాకు. కానీ మంత్రిని ఎమ్మెల్యే గమనించాలి. నీ కుటుంబానికి 3 ఓట్లు, నీ కులాయిని 300 ఓట్లు, 50 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే ఇండ్లు కట్టించాల్సిన ఎమ్మెల్యేవి ఇండ్లు కూలగొట్టించడము, మంత్రిలో మొదలుపెట్టినటువంటి ఇండ్లను కూలగొట్టే కార్యక్రమం ఇవాళ నాగపల్లికి చేరింది. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి 6 నెలలైంది. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్షలు నిర్వహించకుండా, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు కొనసాగించకుండా 35mm సినిమా మాత్రమే చూపించిన 70mm సినిమా చూపిస్తా అని ఏదైతే నువ్వు భయభ్రాంతులకు ఎన్నికల ప్రచారంలో చెప్పినవో 70mm సినిమా చూపిస్తా ఉన్నావు. ఈ సినిమాలు నువ్వు కూడా చూసే రోజులు వస్తాయి, అది గమనించమని హెచ్చరిస్తా ఉన్నాను. మీరే R&B అధికారులు చెప్పినారు 30 ఫీట్ల వరకు మేము తీసుకుంటాం, 33 ఫీట్లు మేము తీసుకుంటాం అని మీరు పోలీస్ ప్రొటెక్షన్ అడిగినారు. 33 ఫీట్ల తర్వాత
ధ్వంసం చేయడానికి కారణం ఏంటని నేను అడుగుతున్నా. మిమ్మల్ని గెలిపించిన ప్రజలు ఈ గరీబోలు ఇల్లు కూలగొట్టడానికా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికైనా ఆలోచించాలా మంత్రి ప్రజలు? ఈ ప్రాంతంతో సంబంధం లేని వాళ్ళను, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళను గెలిపించడం వలన తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే అరాచకాలు జరిగినాయో ఇవాళ కూడా మళ్ళీ అదే అరాచకాలు తమ్ముడో వైపు అన్నో వైపు గ్యాంగులను పెట్టుకొని అన్న హైదరాబాద్లో దోసుకుంటా ఢిల్లీకి కప్పం కట్టాలని అన్నో దిక్కు, తమ్ముడు రేపు ఎన్నికల కోసం ఇక్కడ ఏదైతే ఈ ఎన్నికలలో 100 కోట్లు పెట్టినానో వచ్చే ఎన్నికలకు 200 కోట్లు సంపాదనలో కార్యక్రమంగా ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన చేస్తే ఇక్కడ నడిచే ఇసుక క్వారీలు కావచ్చు, ఇక్కడ నడిచే ఇతరత్ర కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళు భయభ్రాంతులకై కప్పం ఎక్కువ కట్టే విధంగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఇవాళ ఎమ్మెల్యే తమ్ముడు డబల్ ట్యాక్స్ ద్వారా ఈ ప్రాంతంలో డబల్ ట్యాక్స్ల కోసం ఈ అరాచకాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవి మంత్రి నియోజకవర్గ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నారు. లద్నాపూర్లో కొన్ని ఇళ్లకు డబ్బులు రావాలి, ఇంకా సింగరేణి ప్రభావిత గ్రామాలలో అనేక సమస్యలు ఇంకా ఆగిపోయి ఉన్నాయి, కొన్ని పూర్తి కావాల్సిన అవసరం ఉన్నాయి. వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ప్రతిపక్షాలను భయపెట్టించి డబ్బులు వసూలు చేయడానికి ఇప్పటికే మట్టి మాఫియా, ఇసుక మాఫియా, భూదందాలు, ఇళ్లకు అధికార పార్టీ అని ఇంటికి వచ్చినటువంటి వాళ్ళను కొట్టి మళ్ళా వాళ్ళ మీదనే పాపం ఎఫ్ఐఆర్లు చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు గమనించాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు నిర్ణయం ఆదేశించింది, మీ ఆగడాలు ఆగుతలేవు, అధికార పార్టీలకు వత్తాసు పలుకుతా ఉన్నారు, మీ పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాలని ఇప్పటికే సర్వోత్తమ న్యాయస్థానం భారతదేశంలో ఉన్నటువంటి సుప్రీం కోర్టు జీవాట్లు పెట్టినా కూడా పోలీసులకు నిజంగా మరి ఆలోచన రాకపోవడం, పోలీసులే దగ్గరుండి ఇటువంటి పనులు చేయడం, దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం, ఖచ్చితంగా చట్టానికి అనుగుణంగా మీకు శిక్షలు తప్పవనే విషయాన్ని ముఖ్యంగా పోలీసులు, ఆర్ఎండ్బి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలని కోరుతా ఉన్నాను. 10 సంవత్సరాలు ఒక బీసీ నాయకత్వం ఉంటే ఏ అగ్రవర్ణాన్ని ఇల్లు కూడా కూలగొట్టలేదు, మేము ఏ బ్రాహ్మణుల ఇల్లు కూడా కూలగొట్టలేదు, ఏ బ్రాహ్మణ సమాజాన్ని కూడా కించిత్తు మాటన లేదు బీసీ సమాజం. కనుక కూడా బ్రాహ్మణుడు ఎమ్మెల్యే అయితే మా బీసీల ఇళ్లను కూలగొడతా ఉన్నారు, మా బీసీలను రోడ్ల పాలు చేస్తా ఉన్నారు. ఒకవైపు మంత్రి నుంచి మొదలైనటువంటి కార్యక్రమం ఇవాళ నాగేపల్లి వరకు వచ్చింది. ఇది ఆగకపోతే దీనికి ప్రాయశ్చిత్యం అనుభవించాల్సి వస్తుంది. పోలీసులు తస్మత్ జాగ్రత్త, మీరున్నది ప్రజల రక్షణ కోసం. కానీ రాత్రి 3 గంటలకు పోక్లైన్లు జేసీబీలు పట్టుకొని వచ్చి ఇటువంటి వాళ్ళను ధ్వంసం చేయడానికి మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా మీరు ఉద్యోగాలు వస్తే మీరు ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసులు మీరు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని రాత్రిలో తిరుగుతా ఉన్నారు. తస్మత్ జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నాను. ఇకనైనా మేల్కోవాలి ఈ సమాజం. ఈ ఊర్లతో, ఈ మట్టితో సంబంధం లేని వాళ్లకు ఓట్లేయడం వలన ఎటువంటి దుశ్చర్యలు సాగుతా ఉన్నాయో 10 సంవత్సరాలు వెనకపోతే ఆ రోజు ఇదే ధ్వంసం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ కావచ్చు, మంత్రి నియోజకవర్గంలో కావచ్చు, అన్న తమ్ములు మళ్ళీ దోపిడికి తెరలేపి ధ్వంసం చేస్తా ఉన్నారు. దీన్ని అడ్డుకుంటాం ఖచ్చితంగా. మీరు ఏదో 2-3 ఇళ్ళు కూడా కొట్టినంత మాత్రాన్నే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పుట్టమదో భయపడతాడనే ఒక చిన్న ఆలోచన నుంచి బయటికి రావాలి. ఎమ్మెల్యే నీకు 3 ఓట్లే మాత్రమే ఉన్నాయి, నీ కుటుంబాన్ని 300 ఓట్లు మాత్రమే నీ కులాన్ని ఉన్నాయి. అయినా 2,30,000 మంది ప్రజలు నీకు దాంట్లో నుంచి 1,00,000 ఓట్లు వేస్తే ఓట్లేసినటువంటి ప్రజలలో నీ కులం ఉన్నది 300 మాత్రమే అని గమనించాలని కోరుతా ఉన్నాను. ఎస్టీ మైనార్టీ సమాజానికి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మనం 10 సంవత్సరాలు మనకు అవకాశం ఉంటే ఒక్కరి గద్దె కూడా తీయలేదు, ఒకటి కనీసం కలవట్టు కూడా తీయలేదు. కానీ వచ్చిన అవకాశాన్ని ఈ ప్రజల సేవ కోసం వినియోగించాల్సినటువంటి ఎమ్మెల్యే ఇవాళ ధ్వంసం చేస్తా ఉన్నాడు, ఇళ్లను కూలగొడతా ఉన్నాడు. మంత్రిలో వాళ్ళ నాగేపల్లిలో మళ్ళీ ఎక్కడైతే తెలియదు, ఎక్కడైనా కూడా ఖచ్చితంగా అడ్డుకుంటాం.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, మీ సంగతి చూస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో రాత్రికి దొంగల్లాగా యూపీలో ధైర్యంగా పొద్దున్నాకనే కూలగొడుతున్నారు. మరి మీకెందుకు ధైర్యం లేదు? మీకు చీము నెత్తురు లేదా? మీరు పొద్దున్నాక వచ్చి కూలగొట్టాలి. కానీ దొంగల్లాగా బందిపోట్లలాగా రాత్రిలో వచ్చి వీటిని కూలగొట్టడం, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ నియోజకవర్గంలో ఇటువంటి ఆగడాలకు తావు లేకుండా ఇవాళ సమాజం బయటికి రావాలి. ఎస్సీ బీసీ సమాజం తెలివికి రావాలి, ఆలోచించాలి. మనవాడు నాయకుడు ఉంటే ఏ విధంగా ఉండే, మనకి కానివాడు నాయకుడు అయితే ఏ విధంగా ఉన్నదో ఇవాళ గమనించమని కోరుతూ, దీనికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా చూపిస్తామనే విషయాన్ని గమనిస్తూ, పోలీస్ శాఖకు మరొకసారి చెప్తున్నా, ఇటువంటి వాటికి మీకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం ఇయ్యలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దీని కోసం ఉపయోగపడుతుందంటే ఇలా అవమానపడాలి. రాహుల్ గాంధీ సంవిధాన్కు హమ్ బచాతే అని ఒక బుక్ పట్టుకొని రాజ్యాంగాన్ని తిరుగుతున్నాడు కదా, మీ రాహుల్ గాంధీ ఇదే చెప్తున్నాడా? పోలీసులు పోయి ధ్వంసం చేయండి, అధికారం వచ్చింది మాకు, తెలంగాణలో మొత్తం బీభత్సం చేయమండి అని ఇవాళ రాహుల్ గాంధీ రాజ్యాంగం అదే చెప్తుందా అని నేను అడుగుతున్నా. కనుక ఇప్పటికైనా ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ, ఇటువంటి దుశ్చర్యలను మానుకోవాలి. మా సమాజం ఇంకా ఆకలితోటి ఉన్నది, మా సమాజానికి ఇంకా ఇండ్లు లేవు, మా సమాజం ఇంకా పొట్ట చేతులు పట్టుకొని తిరుగుతూ ఉన్నది. దానికోసం ఆలోచన చేయాలి. కానీ ఈ ధ్వంసాలు చేస్తా అని చెప్పి ఈ విధంగా ముందుకు వస్తూ ఉంటే దీన్ని ఉపేక్షించమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.